ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ 100. స్తుతులలో ఉన్న ఆశీర్వాదం. 100 స్తుతులు. శూన్యములో సమస్తము సృష్టించిన సృష్టికర్త అయిన దేవ మీకు స్తోత్రములు. నిరాకారమునకు ఆకారము కలుగజేసిన సృష్టికర్త అయిన దేవ మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూమిని, ఆకాశముని, సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవ మీకు స్తోత్రములు. నోటి మాట చేత సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రములని సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూ జంతువులను, ఆకాశ పక్షులములను, సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత చెట్లను, వృక్షములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేలమంటితో నరులను నిర్మించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. రాజాది రాజా, ప్రభువులకు ప్రభువా, దేవాది దేవా మీకు స్తోత్రములు. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అధికాంక్షణీయుడా మీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగ తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి మీకు స్తోత్రములు. పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము, పూజింపదగిన నామము గల దేవా మీకు స్తోత్రములు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తయం వరకు స్తుతి నొందదగిన నామము గల దేవా మీకు స్తోత్రములు. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవా మీకు స్తోత్రములు. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవా మీకు స్తోత్రములు. భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము దేవదూతలచే కొనియాడబడుచున్న దేవా మీకే స్తోత్రములు. సమీపించరాని తేజస్సులో మీరు మాత్రము నివసించుచు అమరత్వం గల దేవా మీకు స్తోత్రములు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాకన ఆత్మచేతనే కార్యము జరుగునని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవా మీకు స్తోత్రములు. నేను సర్వశక్త గల దేవుని, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవానికి స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములు. మారనివాడా, మార్పులేనివాడా, మాట తప్పనివాడా మీకు స్తోత్రములు. ఆపత్కాలము నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను అని చెప్పిన దేవా స్తోత్రములు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్పిన దేవా స్తోత్రములు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుతునని చెప్పిన దేవా స్తోత్రములు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నానని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేను మీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు చెప్పేదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదనని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేను మీతో కూడా నివసించుదును, మీలో ఉందును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, పెంట కుప్పల నుండి బేదలను పైకెత్తువాడా మీకు స్తోత్రములు. తండ్రి లేని వారిని, విధవరాన్ని ఆదరించి వారిని ఆదుకునేవాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలును నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఆకాశం నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలును పోషించిన దేవా మీకు స్తోత్రములు. బండ నుండి నీరు పుట్టించి ఇశ్రాయేలును దప్పిక తీర్చిన దేవా మీకు స్తోత్రములు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలును నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు స్తుతుల ద్వారా యెరికో గోడ కూల్చివేసిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు కనానీ యాత్రలో 40 సంవత్సరాలు వారి బట్టలు పాతకెళ్ళిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి చేర్చిన దేవా మీకు స్తోత్రములు. నోవాహును తన కుటుంబాన్ని జల ప్రళయం నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. బానిసగా అమ్మబడిన యోసేపును హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. గొర్రెలు కాచుకునే దావీదును లేవనెత్తి రాజుగా, తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా మీకు స్తోత్రములు. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రాన్ని నిలిపిన దేవా మీకు స్తోత్రములు. యెహెజ్కేలు ప్రార్థించగా ఎండని ఎముకలకు జీవం పోసిన దేవా మీకు స్తోత్రములు. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ పొడిగించిన దేవా మీకు స్తోత్రములు. ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్నిని దింపిన దేవా మీకు స్తోత్రములు. దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లను మూసి అతన్ని రక్షించిన దేవా మీకు స్తోత్రములు. షద్రాకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండం నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. ఎలుగుబంటిని సింహాన్ని చంపటానికి దావీదునికి శక్తినిచ్చిన దేవా
మీకే స్తోత్రములు. హనోకు ఏలియాకు మరణం లేకుండా పరలోకానికి తీసుకువెళ్ళిన దేవా మీకు స్తోత్రములు. తల్లిదండ్రులు లేని అనామకురులైన ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. అన్యురాలు విధురాలైన రూతును ఆదుకుని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దేవా మీకు స్తోత్రములు. 90 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన సారాకు గర్భఫలాన్నిచ్చిన దేవా మీకు స్తోత్రములు. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసిని స్వరూపం ధరించుకుని రిక్తుడిగా చేసుకున్న యేసయ్య మీకు స్తోత్రములు. ఇమాన్యుయేలుగా నిరంతరం మాకు తోడై ఉండుటకు దిగివచ్చిన యేసయ్య మీకు స్తోత్రములు. నశించదాన్ని వెతికి రక్షించుటకు దిగివచ్చిన యేసయ్య మీకు స్తోత్రములు. లోక పాపములు మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల మీకు స్తోత్రములు. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతురు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. కనాను విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకు స్తోత్రములు. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన యేసయ్య మీకు స్తోత్రములు. దయ్యములను వెళ్ళగొట్టిన యేసయ్య మీకు స్తోత్రములు. కుంటివారికి నడకనిచ్చిన యేసయ్య మీకు స్తోత్రములు. మూగవారికి మాటనిచ్చిన యేసయ్య మీకు స్తోత్రములు. గుడ్డివారికి చూపునిచ్చిన యేసయ్య మీకు స్తోత్రములు. కుష్ఠరోగులను బాగు చేసిన యేసయ్య మీకు స్తోత్రములు. శతాధిపతి దాసుని రోగము మాట మాత్రము సెలవిచ్చి బాగు చేసిన యేసయ్య మీకే స్తోత్రములు. 12 ఏండ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన యేసయ్య మీకు స్తోత్రములు. 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన యేసయ్య మీకు స్తోత్రములు. 38 ఏండ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగు చేసిన యేసయ్య మీకు స్తోత్రములు. చనిపోయిన యాయిరు కుమార్తెను బ్రతికించిన యేసయ్య మీకు స్తోత్రములు. చనిపోయిన నాయని విధవరాలి కుమారుని బ్రతికించిన యేసయ్య మీకు స్తోత్రములు. చనిపోయిన లాజర్ను 4 రోజుల తర్వాత సమాధి నుండి లేపిన యేసయ్య మీకు స్తోత్రములు. మా దోషములో బట్టి నలగొట్టబడిన యేసయ్య మీకు స్తోత్రములు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థ కలగచేస్తున్న యేసయ్య మీకు స్తోత్రములు. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్న యేసయ్య మీకు స్తోత్రములు. మా దరిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రుడిగా మారిన యేసయ్య మీకు స్తోత్రములు. శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం సిలువలో శాపగ్రస్తుడిగా మారిన యేసయ్య మీకే స్తోత్రములు. మా పాపముల నిమిత్తము శిలువ శిక్షను అనుభవించి మా కోసం సిలువలో మరణించిన యేసయ్య మీకే స్తోత్రములు. మాకు దీర్ఘాయువు ఇవ్వడానికి మా కోసం అర్ధాయువుతో మరణించిన యేసయ్య మీకు స్తోత్రములు. సమాధిని గెలిచి మరణపు ముళ్ళుని విరిచి మృత్యుంజయునిగా 3వ దినాన తిరిగి లేచిన యేసయ్య మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మాకు విమోచన కలగజేసిన దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్న దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా మార్చిన దేవా మీకు స్తోత్రములు. అపవాది శక్తులపై జయమిచ్చిన యేసయ్య మీకు స్తోత్రములు. అపవాది తలను సిలువలో చితకద్రొక్కిన యేసయ్య మీకు స్తోత్రములు. సాతానును మా కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కిస్తానన్న యేసయ్య మీకు స్తోత్రములు. జీవితకాలం అంతయు మరణభయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన యేసయ్య మీకు స్తోత్రములు. మీ సిలువ మరణం చేత అపవాది వాడి అనుచరులను నిరాయుధులుగా చేసి మాకు జయోత్సాహం ఇచ్చిన యేసయ్య మీకు స్తోత్రములు. మాలో ఉండి మమ్మల్ని పాపం గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పింపు చేయుచున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మదేవా మీకే స్తోత్రములు. సంభవింపబో సంగతులను మాకు తెలియజేయుచున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో మా పక్షాపన విజ్ఞాపన చేయుచున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. సమస్తము మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. మా కోసం నిరంతరం తండ్రికి విజ్ఞాపన చేయుచున్న యేసయ్య మీకు స్తోత్రములు. పరలోకంలో మా కొరకు నివాసం ఏర్పరచుకున్న యేసయ్య మీకు స్తోత్రములు. ముత్యపు గుమ్మాలు కలిగి బంగారపు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకువెళ్ళబోచున్న దేవా మీకు స్తోత్రములు. పరలోకానికి మమ్మల్ని తీసుకువెళ్ళుటకు త్వరలో రాబోచున్న యేసయ్య మీకే స్తోత్రములు. ఆమేన్.